నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ పుడింగ్ రెసిపీని చూసి చేశాననమాట. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. కానీ నేను కొన్ని ఇంగ్రీడియెంట్స్ మర్చిపోయాను ఎలా చేశాననేది. అండ్ అప్పుడు వీడియో కూడా తీసుకోలేదు కాబట్టి అంతగా గుర్తులేదు. బట్ ఐ హావ్ సమ్ ఐడియా ఎలా చేయాలని. కొన్ని మెయిన్ ఇంగ్రీడియెంట్స్ తీసుకొని చేశాననమాట. ఓకే, పర్లేదు బాగానే వచ్చింది. కానీ ఇందులో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ అయ్యాననమాట. అండ్ చేసే విధానంలో కూడా ఒక మిస్టేక్ ఉంది. అవన్నీ ఏంటనేది మాత్రం నేను ఇంకెప్పుడైనా సేమ్ ఇదే రెసిపీ చేసినప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఇక్కడైతే ఏం లేదు, మంచిగా మనం బ్రెడ్ని ఇలా టోస్ట్ చేసుకొని కొన్ని ఫ్రూట్ సలాడ్కి ప్రిపేర్ చేసుకునే కస్టర్డ్ మిక్స్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అది లేయర్ బై లేయర్ బ్రెడ్స్ పెడుతూ మధ్యలో దీంతో ఫిల్ చేసేయాలన్నమాట. కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అలా గార్నిష్ చేసుకొని ఒక 2 అవర్స్ అలా ఫ్రీజర్లో పెట్టేస్తే చల్లగా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇలా కూడా నాకు డబుల్ కా మీఠా టేస్ట్ వచ్చింది. వెరీ సూన్ నేను మిస్ అయిన ఇంగ్రీడియంట్తో మళ్ళీ ఈ రెసిపీ చేసి మీకు చూపిస్తాను. ఓకే మరి బాయ్.